అరుంధతి ప్యాలెస్ నవాబు కోట లేదా నవాబ్ ప్యాలెస్గా పిలువబడే చారిత్రక కట్టడం ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా, గతంలో కర్నూలు జిల్లా బనగానపల్లి సమీపంలో దాదాపు 120 ఏళ్ల క్రితం బనగానపల్లి నవాబులు వేసవి విడిదిగా దీనిని నిర్మించారు. నవాబు కోట ప్యాలెస్ పూర్తి విశేషాలు, నిర్మాణం, చరిత్ర. ఈ ప్యాలెస్ని చివరి నవాబుల్లో ఒకరైన మీర్ ఫజిల్ అలీ ఖాన్ సుమారు 120 సంవత్సరాల క్రితం నిర్మించారు. ప్రత్యేకత, ఈ కోట బాహ్య నిర్మాణం రాజసౌధాన్ని తలపిస్తుంది. 3 వైపులా ఉండే మెట్లు, సువిశాలమైన బాల్కనీలు, అప్పట్లో నవాబులు ఉపయోగించిన పురాతన గదులు దీని ప్రత్యేక ఆకర్షణలు. అరుంధతి కోటగా ప్రసిద్ధి చెందింది 2009లో విడుదలైన టాలీవుడ్ బ్లాక్ బస్టర్ అరుంధతి సినిమా షూటింగు ఇక్కడే జరగడంతో అప్పటి నుంచి స్థానికంగా దీన్ని అరుంధతి కోట అని పిలవడం మొదలుపెట్టారు. ప్రస్తుత పరిస్థితి, కాలక్రమేణా ఈ భవనం కొంత శిథిలావస్థకి చేరినప్పటికీ దీని నిర్మాణ శైలి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. చరిత్రలో నవాబుల కోట అనగానే తమిళనాడులోని ఆర్కాబ్ నవాబు లేదా కర్నూలు నవాబుల కోట ప్రసిద్ధి చెందాయి. ఈ నవాబు కోటకి సంబంధించిన పర్యాటన వివరాలు లేదా బనగానపల్లి చుట్టుపక్కల ఉన్న ఇతర పర్యాటక ప్రదేశాల సమాచారం కూడా ఇందులోనే తెలుస్తుంది. అయితే ఈ యొక్క అరుంధతి ప్యాలెస్ బనగానపల్లి దగ్గరలో ఉందన్నమాట. కర్నూలుకి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. బనగానపల్లికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాబట్టి ఈ యొక్క మేము ఫ్యామిలీ ట్రిప్గా మేము వెళ్ళి ఉన్నాము ఈ యొక్క ప్యాలెస్ని చూడడానికి. లోపలంతా కూడా ఈ బంగ్లా అంతా కూడా మీదన స్లాబ్ అంతా పోయిందండి. సినిమా షూటింగ్ అప్పుడు మాత్రం దీన్ని అలంకరణ చేశారు. చాలా చక్కగా లైటింగు, సెట్టింగు. సినిమా వాళ్ళకి మనం చెప్పనవసరం లేదు కదండి. ఆ రకంగా సినిమా షూటింగ్ అయితే ఇక్కడ జరిపారండి. ఇక్కడ సీరియల్స్ కూడా అవుతున్నాయనేసి విన్నాను. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఇది ఒక పర్యాటక కేంద్రంగా కూడా చాలా ప్రసిద్ధి చెందిందండి. దీనికి రుసుము కూడా రూ. 20 మనిషికండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దర్శించాలి. ఎందుకంటే ఇటువంటివన్నీ కూడా మన పురాతనంగా ఉన్నటువంటివి. కాబట్టి ఇటువంటివన్నీ కూడా కర్నూలు జిల్లాలో, అంటే ఇదివరకు కర్నూలు జిల్లా, ఇప్పుడు నంద్యాల జిల్లాలో ఉన్నటువంటివి. ఇది కాకుండా బనగానపల్లి, అలాగే యాగంటి క్షేత్రం, ఇటువంటివన్నీ కూడా పురాతన ఆలయాలు, విశేషాలు కూడా ఉన్నాయండి. నా యొక్క వీడియోలో కూడా ఈ యొక్క విశేషాలు అన్నీ కూడా నేను మిగతా వీడియోల్లో పెట్టి ఉన్నాను. అవి కూడా చూడండి. ఈ యొక్క చూసారా చుట్టూ ప్రాకారం ఎంత చక్కగా ఉందో. ఇదంతా కూడా ఈ కోటను చూస్తే మనకి అరుంధతి సినిమా మనకి ఎక్కువగా గుర్తొస్తుంది. కాబట్టి ఈ యొక్క కోటని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని దృక్పథంతో ఈ యొక్క వీడియో నేను చేసి పెట్టాను. ఏవైనా పొరపాట్లు ఏమున్నా, నేను చెప్పిన స్టోరీలో ఏదైనా నాకు తెలిసినంత మట్టికి నేను చెప్పి ఉన్నాను. కాబట్టి మిగతాది తెలుసున్న వాళ్ళు ఉంటే నా కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. ఎవరైనా సరే ఈ యొక్క కోటని ఎవరైనా దర్శిస్తే వారు కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఈ యొక్క వీడియో ప్రతి ఒక్కరికి తెలియాలని ఈ యొక్క వీడియో అయితే నేను పెట్టడం జరిగిందండి. నేను ఫ్యామిలీ ట్రిప్గా కూడా వెళ్ళి ఉన్నాను. అందువలన ప్రతి ఒక్కరు కూడా నా యొక్క వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బయట చూసారా ఇదంతా కూడా బయట ఈ రకంగా ఉంటుందండి. లోపల మాత్రం బాగోదు కానీ బయటికి మాత్రం రాజసౌధాన్నే తలపిస్తుంది.